అందరికీ నమస్తే. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. నేను ఇవాళ ఫర్టిలిటీ పరంగా ఒక ఇండియన్ విమెన్, యూరోపియన్ విమెన్ అంటే వేరే వెస్టర్న్ ఫారినర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి మనకి ఫర్టిలిటీ పరంగా అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు, మన గుడ్డు నంబర్, క్వాలిటీ పరంగా డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా లేదా దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఎన్నో స్టడీస్ జరిగాయండి. మీరు నోటీస్ చేస్తే ఇండియాలోనే చాలా అర్లీగా పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఎర్లీగా ఫ్యామిలీ ప్లాన్ చేయడం జరుగుతోంది. వెస్టర్న్ నేషన్స్, వేరే యూరప్, అమెరికా అక్కడంతా మీరు నోటీస్ చేస్తే చాలా లేట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, చాలా లేట్ వయసులో పిల్లలు ప్లాన్ చేస్తూ ఉంటారు. సో చిన్న డౌట్ రావచ్చు, అంటే వాళ్ళకి 40+ కూడా అంత ఈజీగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయా, పిల్లలు అంత ఈజీగా కంటున్నారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవా, పర్టికులర్గా మనకి ఏమైనా ఉన్నాయా? దీన్ని బట్టి రీసెర్చ్ జరిగిందండి. కంపేర్ చేశారు, అంటే ఎట్లా వెళ్తుంది మన బయోలాజికల్ క్లాక్. ఇప్పుడు మన బయోలాజికల్ క్లాక్ అంటే మన ఎగ్ నంబర్ క్వాలిటీ ఏ లేడీలో అయినా ఏజ్ పెరిగే కొద్దీ నంబర్ క్వాలిటీ పడిపోతూ వస్తుంది. అది జనరల్, అందరికీ తెలుసు. కానీ అది ఎంత వేగంగా పడిపోతుంది, మనది ఎలా రన్ అవుతుంది, ఒక వెస్టర్న్ లేడీది ఎలా రన్ అవుతుంది, అది కంపేర్ చేస్తే వాళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే, ఇండియన్ విమెన్లో 6 సంవత్సరాలు అర్లీగా మనము తొందరగా మెనోపాజ్ ఎంటర్ అయిపోతున్నాం. అంటే గుడ్లు అన్నీ పూర్తిగా అయిపోయి మన పీరియడ్స్ ఆగిపోవడం, మెనోపాజ్. సో చాలా అర్లీగా మనము ఏజ్ అవుతున్నాం వాళ్ళకంటే, ఓవరీ పరంగా. నేను ఎక్స్టర్నల్గా చూడడానికి ఎలా దాని వరకు నేను చెప్పట్లేదు, బట్ మన గుడ్డు నంబర్ క్వాలిటీ పరంగా మనం 6 ఏళ్ళు ఇంకా పెద్ద వయసులో ఉన్నాం. అంటే మన లేడీ ఒక 35-year-old లేడీ తీసుకున్నారనుకోండి, సో ఆ లేడీలో ఉన్న ఎగ్ నంబర్ క్వాలిటీ, అదే మీరు ఒక యూరోపియన్ లేడీ తీసుకుంటే తనకు 41-42లో కూడా మనలాంటి నంబర్ క్వాలిటీ ఆమె రీటైన్ చేసి ఉంటుంది అనమాట. దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు? మెయిన్లీ జెనెటిక్స్ అండి. అది ఎప్పటి నుంచో మన ముత్తాతల టైం నుంచి మన మదర్స్ కావచ్చు, గ్రాండ్ మదర్స్ కావచ్చు, ఆ జెనెటిక్ వల్ల ఆ డిఫరెన్స్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనం తీసుకునే న్యూట్రిషన్. మీరు నోటీస్ చేస్తే మన న్యూట్రిషన్ వాళ్ళ న్యూట్రిషన్ చాలా వేరుగా ఉంటుంది. ఒకప్పట్లో అట్లీస్ట్ ఇండియన్స్ హెల్తీ డైట్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, ఇప్పుడు చాలా జంక్ ఫుడ్ అయిపోయింది. థర్డ్, ఎక్సర్సైజ్ సరిగా లేదు. అదే మీరు అమెరికన్ వెస్టర్న్ విమెన్ చూస్తే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్సర్సైజ్కి, చాలా ఫిట్ ఉంటారు. మీరు వెళ్ళే హాలిడేస్, వెకేషన్స్ కూడా మీరు నోటీస్ చేస్తే మన పేరెంట్స్ లేదా మన గ్రాండ్ పేరెంట్స్, మన ఫిజిక్ వేరుంటుంది, వాళ్ళ ఫిజిక్ వేరుంటుంది, మనం చేయగలిగే యాక్టివిటీ వేరుంటుంది, వాళ్ళు చేయగలిగే యాక్టివిటీ వేరుంటుంది. సో న్యూట్రిషన్, మన లైఫ్ స్టైల్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుండొచ్చు. థర్డ్ వచ్చేసి మన సోషియో ఎకనామిక్ కండిషన్స్. అంటే మనకు మన మనీ బట్టి మన స్పెండింగ్ కెపాసిటీ ఏంటి, మన పొల్యూషన్ ఎన్వైరన్మెంట్లో ఎలా ఉంది, సో వీటన్నిటి వల్ల కూడా మనకు ఆ ఎగ్ నంబర్ క్వాలిటీ దెబ్బతింటూనే ఉంది. అందుకనే మన బయోలాజికల్ క్లాక్ ఎలా నడుస్తూ ఉంది, మన ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది మీరు చూసుకోవాలి అనుకుంటే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ AMH అని ఒకటి ఉంటుందండి. అది ఏ టైమ్ ఆఫ్ ద డే, ఫుడ్తో సంబంధం లేదు, పీరియడ్తో సంబంధం లేదు, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ బ్లడ్ టెస్ట్ చేసుకొని మీ రిమైనింగ్ ఎగ్ నంబర్స్ బాడీలో ఇంకా బాగానే ఉందా లేదా, మీ రిజర్వ్ ఎంత, ఇంకా టైం తీసుకోవచ్చా ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి, లేదా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే బెటర్ ఆ ఫ్యామిలీ. సో ఇవన్నీ చేసుకోవాలంటే ఆ సింపుల్ మీరు AMH అన్న బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చండి. ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే స్కాన్లో ఎగ్ నంబర్స్, ఫాలికల్స్, AFCs అంటాము, రైట్లో లెఫ్ట్లో కనపడతాయి ఓవరీస్లో. సో అవి కూడా మీరు నోటీస్ చేస్తే మీ క్లినిషియన్ లేదా డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే మీ రిజర్వ్ ఎలా ఉంది, మీరు ఎప్పుడు యాప్ట్ టైం ప్లాన్ చేసుకోవడానికి అన్నది తెలుస్తుంది. నిజమే, అవును తగ్గిపోతున్నాయి, ఎవరికన్నా ఎగ్స్ తక్కువ ఉన్నాయి అని డాక్టర్ చెప్పారనుకోండి, అన్నంత మాత్రాన ఇమీడియట్ పెళ్లి చేసుకోవాలి, ఇంకా ఈ నెక్స్ట్ మంత్ నుంచే మీరు పిల్లలు ప్లాన్ చేసుకోవాలి అని ఎవరు ఫోర్స్ చేయట్లేదు. బట్ ద ఐడియా ఇస్, మీరు తెలుసుకుంటే ఇవన్నీ రీజన్స్, ఫ్యూచర్లో ఎప్పుడో మీరు కెరియర్ ఇప్పుడు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు నిజమే, బట్ అది ప్రయారిటైజ్ చేసుకొని ఇది కంప్లీట్గా ఇగ్నోర్ చేయకుండా, దెర్ ఈస్ వన్ థింగ్ కాల్డ్ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. ఈవెన్ హీరోయిన్స్ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఒకవేళ మీ ఎగ్ నంబర్స్ తగ్గిపోతున్నాయి అని ఏమన్నా ఉంటే మీరు ముందుగానే ఇంజెక్షన్స్ తీసుకొని మీ బాడీ నుంచి ఆ ఎగ్స్ని రిట్రీవ్ చేసుకొని ఎగ్స్ని ఫ్రీజింగ్లో ఉంచుకోవచ్చు, స్టోర్లో ఉంచుకోవచ్చు. సో లెట్స్ సే ఒక 1 year 2 years తర్వాత మీరు పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నారు, పార్ట్నర్ ఉన్నారన్నప్పుడు, అప్పుడు ఆ ఎగ్స్ మెల్ట్ చేసి మీ హస్బెండ్ స్పర్మ్స్ వాటిలో ఇంజెక్ట్ చేసి పిండం తయారు చేసుకొని మీరు తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ గర్భసంచిలో. ఇలా మీరు ప్రెగ్నెన్సీ లేటర్ కూడా ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే ఆ టైంకి మీ నంబర్స్ ఇంకా కూడా తగ్గిపోయి మీరు న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేకున్నారు, వేరే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయంటే ఇది మీకు ఒక రిసార్ట్ లాగా ఉంటుందన్నమాట. అందుకే మన బయోలాజికల్ క్లాక్ అన్నది, లేదా మన బాడీలో ఎగ్ నంబర్ రిజర్వ్ ఎలా ఉందన్నది దానికి
కొంచెం అటెన్షన్ ఇవ్వాలన్నమాట. కంప్లీట్గా ఇగ్నోర్ చేయకుండా దాని గురించి ఆలోచించుకుంటూ అది ఎలా ఉందో ఒక సింపుల్ టెస్ట్ చేయించుకొని బాగుందా లేదా మీరు మీ గైనకాలజిస్ట్తో డిస్కస్ చేసుకొని మీ లైఫ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఈజియర్ ఉంటుంది. థ్యాంక్ యూ.